అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, బనకచెర్ల ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్ర నీళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏదైతే పోతిరెడ్డి పాడుతోని కృష్ణా జలాలన్నీ ఎత్తుకొని పోతా ఉన్నారో లెక్కాపత్రం చెప్పకుండా టెలిమెట్రీ పెడితే లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి దానికి పైసలు కట్టకుండా ఊకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కృష్ణా జలాలను మొత్తం వాడుకుంటా ఉన్నాడు కాబట్టి, కృష్ణా జలాలను మొత్తం ఎత్తుకొని పోతా ఉన్నాడు కాబట్టి పోతిరెడ్డి పాడుతోని, ఆ పోతిరెడ్డి పాడుతోని ఏ విధంగానైతేనే కృష్ణా జలాలను ఎత్తుకొని పోయినరో తెలంగాణ రాష్ట్రానికి కాకుండా ఎత్తుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు పెట్టి కూడా బనకచెర్ల ప్రాజెక్టుతోని గోదావరి జలాలను ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పోతిరెడ్డిపాడు వల్ల ఏదైతే కృష్ణా జలాలను మొత్తం ఎత్తుకపోయి మనకి ఏమి నీళ్లు లేకుండా చేసిండ్రో, మనకు దిక్కు మొక్కులాగా ఇప్పుడు గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో ఆ గోదావరి జలాలను కూడా ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లేటట్టు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు నీళ్లు లేకుండా ఏదైతే అప్పుడు నిజాం కాలంలో దాదాపు 1940వ సంవత్సరంలో నిజాం కాలంలో మనం అప్పుడే 9 ప్రాజెక్టులు కట్టాల్సింది ఉండే. 9 ప్రాజెక్టులకు గాను అన్నిటికీ కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు. ఎందుకంటే గోదావరి కృష్ణా బేసిన్లు మన అదృష్టం ఏంటంటే మనం వాటికి ఎగువన ఉన్నాం, మనం తీసుకోవచ్చు నీళ్లు. కానీ ఆంధ్ర ప్రాంతం మాత్రము వాటికి దిగువన ఉన్నది. మనం వాడుకోంగా మిగిలినవి అటు పోతాయి కాబట్టి మనం ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి నీళ్లు ఎక్కువ పోవు కాబట్టి పరిస్థితి ఘోరమవుతుంది కాబట్టి అని చెప్పేసి ఆలోచన చేసి నిజాం కాలంలోనే దాదాపు 1940వ సంవత్సరంలోనే మనకు ఏ ప్రాజెక్టులు కట్టకుండా అన్ని ప్రాజెక్టులను ఆంధ్రాకు కట్టుకున్నారు. దాదాపు 9 ప్రాజెక్టులు మనం కట్టుకోవాల్సింది ఉండగా 2 ప్రాజెక్టులకు ఎస్ఆర్ఎస్పి అండ్ నాగార్జున సాగర్ ఈ 2 ప్రాజెక్టులు కట్టిరు. అవి కూడా ఎందుకు కట్టిరు? తెలంగాణ వాదులు ఇక్కడ నాయకులు కొట్లాట లేపే వరకల్లా మొత్తం మీద ఆ 2 ప్రాజెక్టులను కట్టిరు తెలంగాణ రాష్ట్రంలో. రైట్, ఎవరు ఆపినరు? మనకు ఆ 7 ప్రాజెక్టులు కట్టకుండా ఎవరు ఆపిర్రంటే సంజీవరెడ్డి. పాట కూడా విన్నాం, సంజీవరెడ్డి మామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అని చెప్పేసి అప్పట్లో పాటలు కూడా విన్నాం. ఆ సంజీవరెడ్డి ఆపిండు మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టకుండా. మొత్తం మీద ఆ 9 ప్రాజెక్టులలో 7 ప్రాజెక్టులు క్యాన్సిల్ చేసి నాగార్జున సాగర్ అండ్ ఎస్ఆర్ఎస్పి ఈ 2 ప్రాజెక్టులే ఉండే. ఈ 2 ప్రాజెక్టులే ఉంటే ఆ నీళ్లు కూడా మనకు వచ్చినవి మొత్తం వాడుకోనియకపోతుండే. ఇష్టారీతిన దొబ్బుకొని పోతా ఉంటుంది, ఇష్టారీతిన తీసుకొని పోతా ఉంటుంది. ఘోరమైన పరిస్థితులు ఉండే. అందుకే తెలంగాణ ప్రాంతం ఒక కరువు ప్రాంతంగా, ఒక బానిస బతుకులు ఎల్లదీసే ప్రాంతంగా, అంటే వెనకబడ్డ ప్రాంతంగా. అసలు నాగరికత ఏంటి? నదుల పక్కలనే నాగరికతలు వెలిసినాయి. నాగరికత అంటే ఏంది? జీవన విధానం కావచ్చు, వృత్తి, ఇంకా వేరే వ్యాపారాలు అవన్నీ కలుపుకుంటే నాగరికత అంటారు. నదుల పక్కనే నాగరికతలు ఎందుకు పుట్టుకొచ్చినాయి అంటే మెయిన్ నీళ్లు కావాలి. నీళ్లుంటే అన్ని, గంగలేందే గడియ తెల్లారది అని అంటారు కదా, నీళ్లుంటేనే అన్ని. ఇలా ఆ నీళ్ళని ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అసలు నీళ్ల మీదనే తెలంగాణ ఉద్యమము ఉధృతమైంది. మనకు నీళ్ళు ఇవ్వకుండా కొంటపోతా ఉన్నారు అని చెప్పేసి ఆవేశం, ఆవేదన, ఇంకా అన్ని కలగలుపుకొని అమరవీరుల ప్రాణ త్యాగాలు, బలిదానాలు, కేసీఆర్ దీక్ష, ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు అడ్డం పడి చంద్రబాబు నాయుడు 11 లేఖలు రాసిండ్రు కేంద్రానికి. ఇచ్చిన అనుమతులు రద్దు చేసుకోండి, ఇచ్చిన డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో డిపిఆర్లకు పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ పర్మిషన్లను రద్దు చేసుకోండి అని చెప్పేసి. ప్రాణహితలో అంతర్భాగం కాబట్టి దానికి పెద్దగా కేంద్రం తిరస్కరించలేదు. ఇది కొత్త ప్రాజెక్ట్ ఏమి కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాదాపు చాలా మంది చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా మీరు అప్రమత్తం కావాలి. కంపల్సరీ నీళ్ళ సోయి మనకు రావాలి. నీళ్ళ సోయి మనకు రాక మనం ప్రశ్నించకపోతే మాత్రం మనం ఆగమైతాం, మళ్ళా గోసపడతాం. మోసపోతే మళ్ళీ గోసపడతా ఉన్నాం. ఇలా ఆయన గారి శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చొని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతూ ఉన్నాడు, ఎట్లా పాడిస్తే అట్లా పాడుతూ ఉన్నాడు, ఎట్లా గజ్జలు కట్టుకొని ఎగురుమంటే గట్ల ఎగురుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం.
ప్రతిదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడేస్తాడు. మొన్న టీడీపీ ఎమ్మెల్యేలను కలిసి కూడా అదే మాట్లాడిండట. ఇప్పుడు ఎందుకు బాబు ఇష్టమంతా బనకచెర్ల ప్రస్తావన వద్దు, బాబు ఇష్టమంతా బాబుకి ఎట్లా కేంద్రము అనుమతి ఇస్తుందని నాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడిండ్రట ఆయన. అంటే ఈడ తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా పోతున్నాయి అని తెలియదు. అదే పోలవరం మనది దాటి ఉన్నది కదా, మన ప్రాంతం కాదు కదా, మన ప్రాంతం దాటిపోయిన వాటర్ని మళ్ళీ రివర్స్ తెచ్చుకోలేం కదా. అరే దాటిపోయిన వాటిని కాదురా నాయనలు, మనకు అసలు ఆ నాగార్జున సాగర్ నిండక ముందే వెనకకేలే దొబ్బుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కట్టుకో బనకచెర్ల, కానీ నాగార్జున సాగర్ నుంచి కొంటపోయే ప్రయత్నం చెయ్యి. ఇలా 200 టీఎంసీలు అంటున్నావు, రేపు 400 టీఎంసీలు ఎత్తుకపోతాను కూడా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా. కృష్ణా గోదావరి బోర్డులు ఏర్పడ్డాయి కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రంలో. వాటికి అన్ని లెక్కలు టెలిమెట్రీ పెట్టి గోదావరి నుంచి ఎవరెన్ని నీళ్ళు వాడుకుంటా ఉన్నారు, కృష్ణా నుంచి ఎవరెన్ని నీళ్ళు వాడుకుంటా ఉన్నారని లెక్కలు బయటకు వెళ్తాయి అని చెప్పేసి ఆ టెలిమెట్రీకి పైసలు కడతలేడు చంద్రబాబు నాయుడు. అసంటి చంద్రబాబు నాయుడు ఇలా రేవంత్ రెడ్డిని పట్టుకొని మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, ఉమ్మడి పాలనలో ఏ విధంగానైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మిగిల్చే కుట్ర చేసిండ్రు. పల్లేర్లు మొలిసే పాట పాలమూరులోన తెలంగాణలోన పాటలు వాడుకున్నాం. మా తెలుగు తల్లికి మనతోనే వాడిపించిండ్రు. గలగలా గోదావరి పొంగి పొర్లుతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే అని చెప్పేసి ఇక్కడ నుంచేమో పరుగులు ఎట్టుకుంటా పోవాలి, ఆంధ్రాకు పోవాలి పరుగులు ఎట్టుకుంటా. కానీ మన ఇళ్ళల్లా మన పల్లెలల్లా రైతన్నలు ఆకలి సావులు, లేకపోతే నీళ్లు లేక నీటి గోసతోని నీళ్ళ కరువుతోని వలసలు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఈ ప్రాంతం మన తెలంగాణ ప్రాంతంలోనేమో అవి ఉండాలి. కానీ రాయలసీమ ఉమ్మడి 6 జిల్లాలకు ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో నీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అవి మనకు రావాల్సిన నీళ్ళే. ఒకవేళ నారా లోకేష్ మాట్లాడుతుండ్రు కదా, అడ్డుకోలేదు అసలు కాళేశ్వరం ప్రాజెక్టునే మేము అడ్డుకోలేదని చెప్పేస్తే మాజీ మంత్రి హరీష్ రావు సురుకులు పెట్టుకుంటాం. మరి ఎక్కడ కర్రీ ఇరగద్దు పాము సావాలన్నట్లుగానే సురుకులు పెట్టిండ్రు. 11 లేఖలు రాసిండ్రు కేంద్రానికి చంద్రబాబు నాయుడు. ఆపండ్రి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన పర్మిషన్లు ఆపండ్రి అని చెప్పేసి. అదంతా సవ్యంగానే ఉన్నది. దాదాపు 9 నుంచి 11 పర్మిషన్లు తీసుకున్నారు కంపల్సరీ. ఏమేం కావాలో అన్ని పర్మిషన్లు 9 పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని చూపెడతామని చెప్పిండ్రు కూడా మాజీ మంత్రి హరీష్ రావు. పర్మిషన్లు లేక కట్టిర్రు అని చెప్పేసి మరి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నారా లోకేష్ కానీ తెలియదు. ఎట్లా మీ బాబు గారు మీ నాయన గారు తెలంగాణ ప్రాంతానికి ద్రోహిగానే మిగిలిపోతారు చరిత్రలో. అది ఎప్పటికైనా ఆ సుస్థిరం ఆ పేరు, ఎందుకంటే తెలంగాణ ద్రోహి కాబట్టి. మీరు కూడా మీ బాబు గారి మీ నాయన గారి అడుగు జాడల్లో నడిచి నారా లోకేష్ అంటే కూడా తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉన్నాడు, ద్రోహం చేసే వ్యక్తి ఆయన, అయ్య జాడల్లో కొడుకు కూడా నడుస్తున్నాడు అని చెప్పేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండ్రి. ఎందుకంటే ఫ్యూచర్లో రాజకీయాలలో ఎదగాలని అనుకుంటారు, తెలంగాణలో అడుగు పెట్టాలని ఇప్పటి నుంచే పగటి కళలు కంటుర్రు. కాబట్టి ఇప్పటి నుంచే తెలంగాణకు ద్రోహం చేసుకుంటూ పోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించదు, రానియదు. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి. అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతల ముచ్చట ఏదైనా ఉంటే తెలుసుకోరు. ఇక మరి ఉన్నారా లేరా తెలియదు, కానీ కంపల్సరీ నీళ్ళ గోస మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రైతన్నలారా నడుం బిగించుర్రి, అక్కా చెల్లెల్లారా మీరు పోరాటానికి సిద్ధం కావాలి. ఎందుకు సిద్ధం కావాలంటే ఇక్కడ శాతగాని ప్రభుత్వం ఉన్నది మనది. ఇట్లాంటి కోపం వస్తుందేమో, బరాబర్ శాతగాని ప్రభుత్వం. మరి శాతగానట్టు ఎందుకు బిహేవ్ చేస్తున్నది? చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ, చంద్రబాబు నాయుడు మీద అణిగిమణిగి ఉండాలి. మరి చంద్రబాబు నాయుడికి అంతగానం పాయడం ఎందుకు రేవంత్ రెడ్డి అని అంటే, రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అంటే అంత పాయడం ఏంది, అంత గురుభక్తి ఏందనంటే, బీఆర్ఎస్లో ఉన్నప్పుడైనా లేకముందైనా ఇక్కడ జెడ్పీటీసీ టికెట్ ఇయ్యలే కేసీఆర్. జెడ్పీటీసీ టికెట్ ఇయ్యలేదల్లా రోజు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం పొద్దుగా లేత గేట్ కాడ వెయిట్ చేస్తుండేనట. అప్పుడు ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఫుల్ మద్దతు ఇచ్చి ఎమ్మెల్సీ అయిన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా అది చేసింది చంద్రబాబు నాయుడే. కాబట్టి గురుభక్తిని మర్చిపోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు పదవులు ఇచ్చి నిలబెట్టిరు కదా, పదవులే ముఖ్యం కాబట్టి, కక్షపూరిత రాజకీయాలే ముఖ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా పోతిరెడ్డి పాడుతోని అట్లనే ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని మన నీళ్ళని ఎత్తుకపోతా ఉంటే సప్పుడు చేస్తలేరు మొత్తమే. రైట్. ఈ తెలంగాణ ప్రాంతం నుంచి బనకచెర్ల ప్రాజెక్టు తోని ఎట్లా నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు,
ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తుకపోతా ఉన్నారు అనేది దానితోని తెలంగాణ రాష్ట్రానికి జరిగే నష్టం ఏంది అనేది ఇప్పుడు ఒకసారి మనం చదువుకుందాం. రైట్, ఈ బనకచెర్ల ప్రాజెక్టు అనేది 80,112 కోట్ల రూపాయలతోని ఎస్టిమేషన్. నిన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతారు, ఆల్రెడీ బనకచెర్ల కట్టిండ్రు, నీళ్ళు తీసుకుపోతా ఉన్నారు, కట్టుకున్న దానికి మనం ఏం చేస్తాం, కట్టుకున్న దానికి మళ్ళీ వాపస్ తీసుకొస్తామా అని అంటే, కట్టుకున్న దానికి అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు కొట్లాడలే చేస్తాండ్రు? అయిపోయిన దానికి కొట్లాట ఎవరు చేస్తారు? అయిపోలేదు కాబట్టి అడ్డుకోవాలి కాబట్టి చర్యలు వేగవంతం చేస్తూ ఉన్నాడు, కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆడ కమిటీకి ఒప్పుకొని వచ్చిండు. ఆ కమిటీని ఎట్లా ఒప్పిస్తారో ఆ కమిటీకి తలొగ్గుతాడు రేవంత్ రెడ్డి కూడా. అయిపోతుంది కదా, దాని కథ అయిపోతుంది మొత్తం. అందుకని ఇప్పటి నుంచి అడ్డుకోవాలి. గురుదక్షిణగా మీరు చంద్రబాబు నాయుడుకు బనకచెర్ల ప్రాజెక్టు ఇద్దామని అనుకుంటున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుతోని నీళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తూ అడ్డుకుంటలేరు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే పార్టీ, తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడే పార్టీ, తెలంగాణను సాధించిన పార్టీ ఇక్కడ ఉన్నది. కంపల్సరీ మీరు కట్టి తీరుతామని అంటున్నారు కదా, మేము అడ్డుకొని తీరుతామని అంటాడు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తం మీద ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. ఈ బనకచెర్ల ప్రాజెక్టు, బనకచెర్ల అనేది ఒక ఊరు, ఈ ఊరుకు ఆనుకొని ఒకటి అది కట్టిరు కాబట్టి దానికి బనకచెర్ల అని పేరు పెట్టిర్రు. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని దాదాపు ఈ పోతిరెడ్డి బనకచెర్ల అంటే ఏందనేది నేను ముందుగానే చెప్పిన. పోతిరెడ్డి పాడుతో ఏ విధంగానైతేనే మన కృష్ణా జలాలను ఎత్తుకొని పోయినరో, ఈ బనకచెర్ల ప్రాజెక్టుతో కూడా మన గోదావరి నీళ్ళని ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక 200 టీఎంసీలు, రోజుకొక 2 టీఎంసీల చొప్పున, రోజుకొక 2 టీఎంసీల చొప్పున ఒక 200 టీఎంసీలను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క టీఎంసీ అంటే ఎన్ని నీళ్ళు అంటే ఒక దాదాపు 10,000 ఎకరాలలో, అంటే ఒక 10,000 ఎకరాలలో ఒక వరి వేసినాం అనుకో, దానికి ఎప్పుడు నీళ్లు కావాలి. నీళ్లు పెట్టే పంట వేసినాం అనుకో, దానికి ఎప్పుడు నీళ్లు కావాలి. ఒక 10,000 ఎకరాలలో దాదాపు పంట అయిపోయడానికి కావాల్సిన నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళన్నీ 10,000 ఎకరాలను పండించడానికి కావాల్సిన నీళ్ళన్నీ ఒక టీఎంసీ. అంటే దాదాపు ఈ 200 టీఎంసీలు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒక 20 లక్షల ఎకరాలకు పారే నీళ్ళన్నింటినీ ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని. అది మొత్తం మీద ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని దాదాపు ఒక 20 లక్షల ఎకరాలకు కావాల్సిన నీళ్లు, ఒక 20 లక్షల ఎకరాలలో నీళ్ళ పంటలు పండేటాన్ని కావాల్సిన నీళ్లు ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలారా, ఇది పెద్ద మోసం, దగ, మీరు ఆలోచన చెయ్యాలి. రైట్, మొత్తం మీద ఈ పోతిరెడ్డి పాడు కింద ఏం చేస్తారంటే, ఇది పోతిరెడ్డి పాడు, ఈ పోతిరెడ్డి పాడు కింద శ్రీశైలం, ఇది తెలుసు మనకు, మహబూబ్ నగర్ కర్నూలు జిల్లా మధ్యలో ఉంటుంది. మొత్తం మీద ఈ కృష్ణా జలాలను ద్వారానే పోతిరెడ్డి పాడుతోని కృష్ణా జలాలను ఏ విధంగానైతే ఎత్తుకొని పోయినరో ఇట్లనే ఈ పోతిరెడ్డి పాడుకు కింద, ఈ పోతిరెడ్డి పాడు డ్యామ్ కింద దాదాపు 16 కిలోమీటర్ల పైన ఒక కాలువ, పెద్ద కాలువ తీసిండ్రు. ఆ కాలువ పేరు శ్రీశైలం కుడి కాలువ. ఈ కాలువతోనే నీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, ముందుగాల మనకు నాగార్జున సాగర్లో అచ్చిపడాలి, మన జలాలు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్లో అచ్చిపడాలి. ఈ నాగార్జున సాగర్లకు రాకముందే వెనకకేలే ఈ బనకచెర్ల ప్రాజెక్టుతోని ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఉన్నాయి 2, ఎస్ఆర్ఎస్పి ఒకటి అండ్ ఈ నాగార్జున సాగర్. ఈ రెండు దిక్కుమొక్కుగా ఉన్నాయి ఆనాటి నుంచి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా వాళ్ళు ఎందుకు కుట్ర చేసిరు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అనేది కూడా చెప్తా నేను. మేడిగడ్డ ఏదైతే ఉన్నదో మేడిగడ్డను పేల్చేసే ప్రయత్నం పేల్చేసిర్రు అంట నేనంతే. దాదాపు నిపుణులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పేల్చేసిర్రనంటే, ఇప్పుడు వాళ్లకు నీళ్లు తక్కువైపోయినాయి మనం మేడిగడ్డ కట్టుకున్న తర్వాత. ఎందుకంటే సుక్క నీళ్లు పోకుండా మనం మేడిగడ్డ దగ్గర గేట్లు వేసే వరకు సుక్క నీళ్ళు అటుకు పోకపోయే వరకల్లా వాళ్ళకు 20 లక్షల ఎకరాలు పండేటి 10 లక్షల ఎకరాలకే పడిపోయినాయి అన్నమాట. అందుకనే ఈ మేడిగడ్డ మీద కుట్ర చేసి మేడిగడ్డను పేల్చేసి కాళేశ్వరమే పనికిరాదని చెప్పేసి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరు. ఇది కూడా బాబు కనసన్నవులనే జరిగింది అని చెప్పేసి చాలా మంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వీళ్ళకు బీజేపీ కాంగ్రెస్ నాయకులకు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు అయింది. రైట్, ఇప్పుడు ఒక జీతగాడు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి
చాలా మంది విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. జీతగాడు ప్రజల మాట వింటాడా, దొర మాట వింటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు మాటనే వినుకుంటా ఇలా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటలేడు రేవంత్ రెడ్డి. రైట్. ఈ నీళ్లు పోవాలనంటే దాదాపు ఈ ప్రాజెక్టు కట్టాలనంటే పోలవరం టు బొల్లంపల్లి రిజర్వాయర్ దాకా పోవాలి. పోలవరంకి వెళ్ళి పోలవరం కంప్లీట్ అవుతుంది, ఇంకా రెండేళ్లలో కంప్లీట్ అవుతుంది. ఈ పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ దాకా నీళ్లు పోవాలి. ఈ బొల్లపల్లి రిజర్వాయర్లో నీళ్లు పోవాలంటే ఈ మధ్యలో దాదాపు ఒక 27 కిలోమీటర్ల సొరంగం వస్తుంది. నల్లమల్ల అడవులలో సొరంగం తవ్వితే ఏ విధంగా ఉంటుందో మనం చూసినాం. SLBC టన్నెల్ ద్వారా SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కాలువ ఏదైతే ఉన్నదో ఆ కాలువను తవ్వడం ద్వారా అక్కడ లోపల టన్నెల్ ఇరుక్కపోయి ఒక 11 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సింది ఉండంగా ఆగమేఘాల మీద మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ శ్రీశైలము నల్లగొండ నీళ్ళు ఇస్తామని చెప్పేసి నాగార్జున సాగర్ నిండినప్పుడే ఈ నల్లగొండ ఈ ప్రాంతాలలో సస్యశ్యామలంగా ఉంటాయి పంటలు. ఏం చేస్తా ఉన్నాడంటే ఈ 27 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. ఈ ప్రాజెక్టు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయ్యే వరకు దాదాపు 3 లక్షల కోట్ల అంచనా వ్యయం దాటిపోతుంది. ఈ లెక్కన ఎందుకు దాటిపోతుంది అనంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చుకుంటే ఇది డబల్ కాదు త్రిబుల్ అవుతుంది. అంటే ఒక 3 కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టడం వలన ఏ విధంగానైతే నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయో ఆ 3 రెట్లు అక్కడ బనకచెర్ల కట్టి నీళ్ళని ఎత్తుకుపోయే కుట్ర చేస్తా ఉన్నాడు. దాదాపు 3 లక్షల కోట్లు. అంచనా వ్యయాలు ఎట్లా పెరుగుతాయి తెలుసు కదా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు 0.5% కూడా పెరగలే. మిగతా ఉమ్మడి పాలనలో కట్టిన ప్రాజెక్టులతోని వాళ్ళు కట్టిన ప్రాజెక్టులతోని లెక్క తీసుకుంటే అంచనా వ్యయం అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు 0.5% కూడా పెరగలే. 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అని మొత్తుకున్నది రాంగ్ ముచ్చట. 83,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కడితే ఇలా 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే కుట్రలు నడుస్తూ ఉన్నాయి, ఇప్పటికీ కొనసాగుతానే ఉన్నాయి. మీకు తెలివి ఉంటే, మీకు సోయి ఉంటే బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోర్రి. రేవంత్ రెడ్డిని మొన్న మంత్రులు కూడా నిలదీసిండ్రు. బాబుకు తలొగ్గినవా, మోడీకి గులాంగిరి చేస్తున్నావా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తే సిర్రుబుర్రులాడిండట. బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవాలి, లేకపోతే తెలంగాణలో మన పార్టీ కథ కంచికి చరిత్ర హీనులుగా మనం మిగిలిపోతామని చెప్పేసి మొత్తుకున్నా కూడా సప్పులు లేదట. దున్నపోతు మీద వాన పడ్డట్లేదట రేవంత్ రెడ్డి గారు. రైట్. మొత్తం మీద ఇవిటితో కట్టి SLBC టన్నెల్ 11 కిలోమీటర్లు తవ్వుదాము 3 నెలల్లో కంప్లీట్ చేద్దామని మేఘాల మీదేసుకొని పోయే వరకల్లా ఏమైందో తప్పుకున్న ఊలింది. 8 మంది చచ్చిపోయారు. 8 మందిలో 2 మృతదేహాలు మాత్రమే తీసిరు, బయటకి తీయలే. మిగతా 6 ఇక ఎక్కడున్నాయి ఏం కథ తెలియదు కానీ మొత్తం క్లోజ్ చేసిరు కథ కంచికి. ఇక మరి దాదాపు మరి అక్కడ 11 కిలోమీటర్లే సొరంగం తీసుడు కాలేదు. మరి ఈ పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్లకు నీళ్లు రావడానికి లేకపోతే బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి దాదాపు 27 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి. అవుతుందా? సాధ్యమయ్యే పని? అది సాధ్యం కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు కూడా అక్కడ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ఇంజనీర్లు కానీ సూచనలు చేయడం జరుగుతూ ఉన్నదట. అది సాధ్యం కాని పని అని చెప్పేసి అయినప్పటికి కూడా ఇంటలేడు. ఎందుకంటే గురు శిష్యుల మధ్య బాండింగ్ కుదిరింది కదా. కట్టి తీరాలే, కట్టాల్సిందే. ఎందుకు కట్టి తీరాలే, కట్టాల్సిందే అంటే రాయలసీమ ప్రాంతానికి దాదాపు 30 నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నెల్లూరు, ఒంగోలు, రాయలసీమ ఉమ్మడి 6 జిల్లాలల్లో దాదాపు 30 నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లు కొంటపోయే కుట్రనే ఈ బనకచెర్ల. నీళ్లు రాంగ ఎవరద్దంటారు కానీ తెలంగాణను ఎండబెట్టి కొంటపోతారట. అది కదా బాధ అంటే. తెలంగాణను ఎండబెట్టి నీళ్లను కొంటపోతారట. దానికి రేవంత్ రెడ్డి వంత వాడుతూ ఉన్నాడు. దాదాపు ఇక్కడ ఈ శ్రీశైలం కుడి కాలువ దగ్గర దాదాపు దీనికి ఇక్కడ అడ్డుకట్ట వేసి 3 కాలువలు తవ్వుతారు. ఈ 3 కాలువలతోన దాదాపు 30 నుంచి 40 లక్షల ఎకరాలకు ఇక్కడ 350 TMCల నీళ్ళ నిల్వ ఉండే రిజర్వాయర్ కట్టుకుంటా ఉన్నారు. రిజర్వాయర్ కట్టిర్రు, ఆల్రెడీ అయిపోయింది. రైట్. ఇక నష్టం ఏంటంటే తెలంగాణ ప్రాంతంతో పాటు ఈ పోలవరంలో పడ్డ నీళ్ళన్నీ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? పడ్డట్టు రాబట్టుకొని పోతాడు. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ నుంచి గోదావరి నుంచి మొత్తం నీళ్ళు ఎత్తుకపోయే కుట్ర చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 200 TMCలు అంటాడు, రానున్న కాలంలో 400 TMCలు అంటాడు. కరువు కాటకాలు ఏర్పడితే మాత్రం మనం ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఉభయ గోదావరి జిల్లాలకు కూడా నష్టమే, అటు ఆంధ్రాకు కూడా నష్టమే. ఇటు తెలంగాణకు ఎంత నష్టం చేయాలని చూస్తున్నాడో ఆంధ్రాకు కూడా అంతే నష్టం.
ఉభయ గోదావరి జిల్లాలకు కూడా నష్టమే. కానీ ఇంటలేడు చంద్రబాబు నాయుడు. రాయలసీమ నీళ్లు కొంటపోవాలి, రాయలసీమకు నీళ్లు పంపించాలి, తెలంగాణని ఎండబెట్టాలి, తెలంగాణ మీద కుట్ర చేయాలి, అన్నీ అడ్డుకుంటారు. అడ్డుకోలేదని మాట్లాడతారు. అసలు మేము ఏ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రంలో కడతామనంటే అడ్డుకోలేదని చెప్పేసి మాట్లాడతారు. దాదాపు 11 లేఖలు రాసిండ్రు ప్రతి ప్రాజెక్టుకు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కానీ ప్రతి ప్రాజెక్టుకు 11 లేఖలు రాసిండ్రు చంద్రబాబు నాయుడు. ఇక మరి మిగతా జిల్లాలు ఈ బనకచెర్ల ప్రాజెక్టు కట్టద్దు అని అంటలేరు, సపోర్ట్ చేస్తలేరంటే డబుల్ ఇంజన్ సర్కార్ అయినా మిగతా రాష్ట్రాలల్లో. ఇటు మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కారు, ఒరిస్సా వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు, మూయిస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటును స్తంభింప చేయరాదా కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు బనకచెర్ల ప్రాజెక్టును కడితే మేము రాజీనామా చేస్తామనంటే మోడీ దిగిరాడా? దానికి పర్మిషన్లు ఇవ్వకుండా ఆపలేడా? ఎందుకు మొత్తుకుంటలేరు? ఎందుకు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు సపోర్ట్ చేస్తలేరు? అందరూ అంటగాగుతూ ఉన్నారా? తెలంగాణ ప్రజలను నాశనం పట్టించుడే మీద మళ్ళీ ఏం మాట్లాడతారు వీళ్ళే. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ ఉనికిని కోల్పోతారు అని చెప్పేసి తెలంగాణ నినాదాన్ని, నీళ్ళ నినాదాన్ని మళ్ళీ ఎత్తుకున్నారు. అంటే ఒదక్క నీళ్ళు ఎత్తుకపోతుర్రు అంటే నినాదాన్ని ఎత్తుకున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. సోయిని మాట్లాడుతుర్రా, సోయి లేక మాట్లాడుతుర్రా? తెలంగాణ నీళ్లను, మన నీళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. తెలంగాణ ప్రజలారా అప్రమత్తంగా అండి. తెలంగాణ ప్రజలారా నడుం బిగించుండి. తెలంగాణ ప్రజలారా ఈ అసమర్థ పాలన వైఖరిని ప్రశ్నించండి. తెలంగాణ ప్రజలారా మీరు ఈ చాతగాని ప్రభుత్వం మీద దండయాత్ర మొదలు పెట్టుండ్రి బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపేదాకా. మళ్ళొక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి. జై తెలంగాణ. శనార్థి.